తెలుగువారి తొలి పండుగ ఉగాది వచ్చేసింది. ప్రకృతి కొత్త చిగుర్లు తొడిగి వేపపోత గుబాళించాల్సిన సమయం ఇది. కానీ ఉమ్మడి వరంగల్ జిల్లాలో పరిస్థితి ఎందుకు భిన్నంగా ఉంది? ఔషధ గుణాలున్న వేప చెట్లు కళ్ళెదుటే ఎండిపోతుండడం పర్యావరణవేత్తలను ఆందోళనకు గురిచేస్తోంది. ఫోమోప్సిస్ అజాడిరెక్టా అనే ప్రమాదకరమైన ఫంగస్ వ్యాధి వేప చెట్లను తుడిచిపెట్టేస్తోంది. జనగామ, హన్మకొండ నుంచి ములుగు, భూపాలపల్లి వరకు ఏ ప్రాంతంలో చూసినా వేప చెట్లు పోతలేక ఎండిపోయి కనిపిస్తున్నాయి. ఉగాది అంటేనే షడ్రుచుల సమ్మేళనం. అందులో చేదుకు ప్రతీకైన వేప పువ్వు అత్యంత కీలకం. అయితే ఈసారి పరిస్థితి దారుణంగా మారింది. ఒకప్పుడు ఇంటి ముందే దొరికే వేప పువ్వు కోసం కిలోమీటర్లు వెళ్లి వెతకాల్సిన పరిస్థితి నెలకొంది. అంతేకాక ఫంగస్ కారణంగా చెట్లు ఎండిపోయి పోతలేకపోవడంతో పచ్చడిలో వేప పువ్వుకు బదులు ప్రత్యామ్నాయం చూసుకోవాల్సి వస్తోందని ప్రజలు నిరాశ వ్యక్తం చేస్తున్నారు. ఈ తెలంగాణ ప్రజలకు కావచ్చు, భారతదేశ హిందూ ప్రజలకు వచ్చినటువంటి సమస్య ఏంటంటే వేప చెట్టుకు చాలా వేప చెట్లు పూత అనేది పూయకపోవడం, పూసిన పూత అనేది తక్కువ ఉండడం. అయితే షడ్రుచులలో వేప అనేది చేదును కలిగి ఉంటుంది. సో ఆ చేదును మనం షడ్రుచులలో యాడ్ చేసినప్పుడే ఆ పచ్చడి కూడా అంత మనకి ఏదైతే మనం అనుకున్నటువంటి ప్రాముఖ్యత ఉందో అది మనకు చేరే అవకాశం ఉంది. కానీ ఈనాడు వేప చెట్లు అనేది పూత లేకుండా నార్మల్గానే ఉన్నాయి. అదేవిధంగా వేప చెట్ల యొక్క కొమ్మల యొక్క చివరి అంచులు మొత్తం కాలిపోయినట్లు మారడం జరుగుతుంది. అయితే దీనికి కారణం ఏంటంటే వేప చెట్ల యొక్క రూట్లకు అంటే వేరు వ్యవస్థకు ఒక శిలీంధ్రానికి సంబంధించినటువంటి వ్యాధి అనేది సోకింది. ఆ వ్యాధి పేరు ఏం పేరు డైబ్యాక్ డిసీజ్ అంటారు దీన్ని. సో మరి వేప అగ్గి తెగులు. సో ఇది వేరు నుంచి మనకి ఆ కొమ్మల దాకా విస్తరించి కొమ్మ యొక్క చివర్లు ఎండిపోవడం జరుగుతుంది. దీనివల్ల ఏంటిదంటే మనకి ఎక్కువగా వేప పూత అనేది కొమ్మ యొక్క చివర్లోనే ఏర్పడుతుంది. సో దీనివల్ల పూత పూయపోవడం జరుగుతుంది. దీనికి కారణమైనటువంటి ఫంగస్ శిలీంధ్రం పేరేం పేరంటే ఫోమాప్సిస్ అజాడిరెక్టా అనేటువంటి ఒక శిలీంధ్రం వల్ల ఈ వ్యాధి వ్యాపిస్తుంది. ప్రకృతిని ప్రేమించాలని, దాన్ని కాపాడుకుని భవిష్యత్తు తరాలకు అందించాల్సిన అవసరం ఉందని అంటున్నారు. ఏది ఎట్లా ఉన్నా దేనికైనా మనిషి నిగ్రహంగా, భయంతో ఉండకూడదు. నిగ్రహంగా ఉండి ప్రకృతి యందు గౌరవంగా ప్రకృతిని రక్షించాలి. పూర్వము మట్టితో చేసినటువంటి ఇప్పుడంతా ప్లాస్టిక్ మయమైపోయింది, స్టీల్ మయమైపోయింది. దాంతో ఈ భూమిలో ఉన్నటువంటి ఒక సారమంతా కోల్పోతున్నాం. కాబట్టి అందరం ప్లాస్టిక్ను నిషేధించుకుంటూ వస్తే భవిష్యత్తు తరాలంటే మన మనవళ్ళకో మునిమనవళ్ళకో ఈ సంపదను మనం అందజేయాలంటే మాత్రము మనం కూడా కఠోర పరిశ్రమ చేయాలి. మట్టి పాత్రలను ప్లాస్టిక్ కాకుండా వీటిని మనం కనుక కొంత మన సొంత సహాయం ప్రకృతిని రక్షిస్తే ప్రకృతి మనల్ని రక్షిస్తుంది. అయితే ఉగాదికి వేప పువ్వు దొరకడం లేదని ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, వేప పువ్వుకి బదులుగా తులసి దళాలను షడ్రుచుల పచ్చడిలో వేసుకోవచ్చని అర్చకులు చెబుతున్నారు. ఈ సంవత్సరం వేప చెట్లు ఎక్కువగా పురుగు వచ్చేసి చెట్లు ఎండిపోవడం వల్ల వేప పువ్వు లేకుండా అయిపోతున్నది చెట్లకు. దానికి ప్రత్యామ్నాయంగా కూడా వేప పువ్వు లేని పక్షంలో మనకు ఆ యొక్క తులసి యొక్క దళాలు ఆ వేప పువ్వులో ఉన్నటువంటి యొక్క గుణాలు ఎలా ఉంటాయి అంతకంటే ఎక్కువగా ఈ యొక్క తులసిలో ఉంటాయి. కాబట్టి తులసి యొక్క దళాలు వేసుకోవచ్చు. లేదా కరివేపాకైనా సరే ఈ యొక్క వేప పువ్వు పచ్చళ్ళు కనుక వేసుకున్నట్లయితే ఆ లోటు అనేది మనకు తీరుతుంది. అది కూడా లేదన్నట్లయితే వేప ఆకులైనా సరే నలగొట్టేసేసి అది వేప పువ్వు పచ్చళ్ళు కలిపినట్లయితే మనకు షడ్రుచులతో కూడిన యొక్క వేప పువ్వు పచ్చడి మనకు దొరుకుతుంది. ఏదేమైనా ఆయుర్వేద వృక్షంగా పేరుగాంచిన వేప ఇలా కనుమరుగవడం ఆధ్యాత్మికంగానూ పెద్ద లోటే. వేప చెట్ల సంరక్షణపై ఇప్పుడైనా ప్రభుత్వం, అధికారులు దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. కేవలం ఒక పండుగ కొరతగానే కాకుండా జీవ వైవిధ్యానికి జరుగుతున్న నష్టంగా దీన్ని పరిగణించాలి. లేదంటే రాబోయే తరాలకు వేప చెట్టు కేవలం పుస్తకాల్లోనే కనిపిస్తుంది. తెలుగు సంవత్సరాది ఉగాదికి ఈసారి కొత్త టెన్షన్ పట్టుకుంది. ఎక్కడ చూసినా వేప చెట్లు ఎండిపోవడంతో ఉగాది పచ్చడిలో ఉపయోగించేటువంటి వేప పువ్వు దొరకక ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఈసారి వేప పువ్వు రుచి లేకుండానే ఉగాది పచ్చడి జరుపుకోవాల్సి వస్తోందని చెప్తున్నారు. విడజన జగదీష్తో నవీన్, ఏబీ ఆంధ్రజ్యోతి, వరంగల్.